సినిమా తీసి తెలుగు సినిమా పొటెన్సీ ఎంత గొప్పది, దీని కలెక్షన్స్ ఇవి కాదు చాలా ఉంది చూడండి, నల్లూరు సీతారామరాజు తీసి నిరూపించాడు ఆయన. అంతేకాదు మొట్టమొదట కౌబాయ్ సినిమా, కలర్ సినిమా, మోసగాళ్ళకి మోసగాడు, ఒకటి కాదు రెండు కాదు ఆయన చేసిన సాహసాలు మీరు చూశారు. కానీ నాకు అతనికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఎంతంటే కృష్ణకు ఉన్న పిల్లల్లో ఆఖరి అమ్మాయి నేను దత్తత చేసుకుంటానన్నాను, ఇస్తానన్నాడు. అంతేకాదు మహేష్ బాబు సినిమాల్లో ఇంట్రొడ్యూస్ చేస్తాను, బాబీ సినిమా తీస్తానన్నాను నేను అప్పుడు. అలాగా మాలో మాకు ఎక్కడ తేడా లేదు, ఒకే కుటుంబం, మా ఇద్దరు మనసులో ఒకటే. ఎప్పుడైనా కృష్ణ వస్తున్నాడంటే కలవడానికి నాకు కొన్ని గంటల ముందు నుంచి సరదా, ఆతృత, హుషారు. అలాగే ఈ ఫంక్షన్కి రావడానికి కూడా అదే కారణం. ప్రతి మగవాడి చరిత్ర వెనుక సపోర్టింగ్గా ఒక ఆడది ఉంటుందంటారు. అదే మా విజయ నిర్మల. ఈ 50 సంవత్సరాలు అతను అలిసిపోకుండా తన గొప్పతనాన్ని నిరూపించుకుంటూ తన అగ్రెసివ్ నుంచి ఎక్కడ తగ్గకుండా కాపాడుకోవడానికి చాలా ముఖ్య కారకురాలు విజయ నిర్మల. ఎందుకంటే నాకు తెలుసు, మేము 50 పూర్తయింది, నేను కొన్ని నెలల్లో నేను కూడా 50 పూర్తి చేయబోతున్నాను. నాకు కూడా మా ఆవిడ అలాగే సపోర్ట్ చేసింది. అందుకే నాకు తెలుసు ప్రతి మగవాడి వెనక ఒక ఆడ సపోర్ట్ ఉండాలా. తీగ వెతకడానికి కర్ర సాయం ఎలా కావాలో అలాగే కూడా ఇంట్లో సపోర్ట్ కావాలి. అది విజయనగరం ద్వారా తనకు ఎంతో వచ్చింది. ఈరోజు ఈ 50 సంవత్సరాల చరిత్రకి మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఈ శ్రీశ్రీ సినిమాలో యాక్ట్ చేయడం అది చూస్తుంటేనే తెలుస్తుంది మళ్ళీ అవసరాలు ఎక్కడికి తాగలేదని. ఇలాగే మీ అభిమానంతో, ఈ హుషారుతో, ఈ ఆనందంతో, ఆవిడ సపోర్టుతో 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు జీవించాలని సంతోషంగా, ఆనందంగా, ఇంకా సినిమాలు యాక్ట్ చేయాలని. నేను అలిసిపోయాను, వద్దు అనుకోవద్దు, నువ్వు చేస్తున్నంతసేపు ఇంకా హుషారుగా ఉంటుంది, ఇంకా చేస్తూనే ఉండాలి. ఇదే మిత్రుడిగా నా ఆశీర్వాదం. థ్యాంక్ యూ. తర్వాత మొప్పలేని శివ ఇంటికి వచ్చి నన్ను అడిగాడు. అప్పుడు చూశాను, మిమ్మల్ని ఎప్పుడు చూశానంటే ప్రళయద్రి సినిమాకి నేను వర్క్ చేశానండి అన్నారు ఆయన. దాని కోదండరామని డైరెక్టర్, దాని కో డైరెక్టర్గా ఆయన యాక్ట్ చేశారు. తర్వాత ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, శివ కూడా కొంచెం అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఆఖరిగా ఒక మాట, ఇందాక ఎవరో చెప్తూ కోదండరామరెడ్డి ప్రొడ్యూసర్స్కి ఎంత హెల్ప్ చేసేవాడు కృష్ణ అనేవాడు అన్నాడు. ప్రొడ్యూసర్స్ కాదు, సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ చేశాడు ఆయన. రోజుకి 10-12 సినిమాలు, సంవత్సరానికి 10-12 సినిమాలు, 14 సినిమాలు కూడా చేశాడు. ఏమయ్యా ఎవరో అడిగారు, నేనున్నాను పక్కనే. ఏమండి అలిసిపోరా మీరు, పొద్దున మొదలు పెడతారు 7 గంటలకు, రాత్రి 11 గంటల వరకు చేస్తారు, అలిసిపోరా అంటే, నా అలుపు 120 కుటుంబాలకి తృప్తిగా ఉంటుంది అని. నేను చేస్తే 6-8 చేయవచ్చు, ఆ పై చేసే 4-6 సినిమాలు సినిమా ఇండస్ట్రీ కోసం, ఆ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్ల కోసం, దాని మీద బతికే 100-120 కుటుంబాల కోసం. అదే అతను గొప్పతనం. ఈరోజు ఇంకా చెప్పాల్సి వస్తే చాలా ఉంది అతని గురించి చెప్పాలంటే. మిత్రుడిగా నాకు చాలా ఆత్మీయుడు, చాలా
గొప్పవాడు. అంచేత ఈ శ్రీశ్రీ అనేవారు ఆయన మహా గొప్పవాడు. ఇది కొంతమందికే తెలుసు అనుకుంటాను, కొంతమందికే తెలుసు అనుకుంటాను, చాలామందికి తెలియదు. ఆయన ఇంకో ఫంక్షన్లో చెబుతానండి ఆయన గురించి. అంత మహానుభావుడు సినిమా యాక్ట్ చేస్తూ ఇందాక అందులో చూశాను ఒకటి. ప్రపంచం అధోగతి పాలైనప్పుడు, నీలాగి ఎక్కువ అలర చేసేటప్పుడు సిరిసి లాంటి వాడు పుడతాడు అని అన్నాడు. ఇప్పుడు ఇంకా అలర చేసేస్తే సిసి కొడతాడు, జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణరాజు గారు. అంతే మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముప్పల్లి శివ గారు మాట్లాడతారు.